హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ సీటు ఆశిస్తున్న విద్యార్థులు నీట్ యూజీ 2026 రాష్ట్ర ర్యాంకుల జాబితా ఎప్పుడు విడుదలవుతుంది అని చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎన్టీఏ నుండి వచ్చిన ఒక ముఖ్యమైన అప్డేట్ తెలియజేయాలనే మీ అందరి ముందుకు నేను రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా నీట్ ర్యాంకులు విడుదల చేసిన తర్వాత, అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 20 రోజులకి రాష్ట్ర ర్యాంకుల జాబితా విడుదల చేసేవాళ్ళు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్న హెల్త్ అథారిటీస్, రాష్ట్ర వైద్య విజ్ఞాన సంస్థలు ఢిల్లీకి వెళ్ళేసి డేటా తీసుకుని వచ్చి దాన్ని కేటగిరీ వైజ్ డివైడ్ చేసి ఎక్సెల్ ఫైల్లో తర్వాత రాష్ట్ర ర్యాంకుల జాబితా విడుదల చేసేవాళ్ళు. ఎవరెవరి పొజిషన్ రాష్ట్రంలో ఏ ర్యాంకులో ఉంది అనేది ఆల్ ఇండియా ర్యాంకులతో అనుసంధానం చేస్తూ రాష్ట్ర ర్యాంకుల జాబితాను మన రాష్ట్రంలో మన విద్యార్థులు ఎంతమంది అయితే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరి జాబితా ర్యాంక్ వైజు విడుదల చేసేవాళ్ళు. కానీ ఈసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనే రాష్ట్ర ర్యాంకుల జాబితా విడుదల చేస్తూ ఉంది. రాష్ట్రాలకు సంబంధం లేకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రాష్ట్ర ర్యాంకుల జాబితాను వాళ్ళే ఢిల్లీలో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా https://neet.nta.nic.in ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే రాష్ట్ర ర్యాంకుల జాబితాను మరో 3-4 రోజుల్లో ఎన్టీఏ వారు రిలీజ్ చేయబోతున్నట్లు నిన్న సమాచారాన్ని అందించడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థినులకు, నీట్ రాసిన విద్యార్థులకు తెలియజేయడం ఏమంటే, మరో 3 రోజుల్లో రాష్ట్ర ర్యాంకుల జాబితా ఎన్టీఏ వారే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయబోతున్నారు. మీరు రిజల్ట్ ఎక్కడైతే చెక్ చేసుకున్నారో అదే వెబ్సైట్లో, ఎన్టీఏ వెబ్సైట్లోనే రాష్ట్ర ర్యాంకుల జాబితా కూడా ఈసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు అక్కడ విడుదల చేసేవాళ్ళు, ఇక్కడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం ఎన్టీఏనే ఆ బాధ్యత తీసుకుని రాష్ట్ర ర్యాంకుల జాబితాను ప్రతి రాష్ట్రానికి కూడా వాళ్ళే 3-4 రోజుల్లో విడుదల చేస్తాము అని చెప్పటం చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి ప్రతి విద్యార్థులు ఎన్టీఏ వారు విడుదల చేసే రాష్ట్ర ర్యాంకుల జాబితా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమంటే, మరో 3-4 రోజుల్లో రాష్ట్ర ర్యాంకుల జాబితా విడుదల చేయబోతున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. రాష్ట్ర ర్యాంకుల జాబితా విడుదల చేసిన తర్వాత కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది మీకు స్పష్టమైన కట్ ఆఫ్ ఫిగర్లతో మీ ముందుకు వస్తాను. ఇప్పటికే మనం ఏదైతే కట్ ఆఫ్ చెప్పామో అక్షరాల ఆ కట్ ఆఫ్ నిజం కాబోతుంది అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. నేను మొట్టమొదటిసారి కట్ ఆఫ్ చెప్పినప్పుడు అందరూ తక్కువ చెప్తుంటే ఈయనేంది ఇలా చెప్తున్నాడు, ఎక్కువ చెప్తున్నాడు అని అన్నారు. నిన్న సాక్షి వారు కూడా మనం చెప్పిన కట్ ఆఫ్ ఫిగర్స్ వాళ్ళు కూడా రిపీట్ చేయటం జరిగింది. ఎందుకంటే గత మే నెలలో జరిగిన ఎగ్జామ్కి, గత సంవత్సరంలో జరిగిన ఎగ్జామ్కి, మొన్న జరిగిన రీనీట్ ఎగ్జామ్కి పోల్చుకుంటే గత సంవత్సరం జరిగిన ఎగ్జామ్ కంటే కష్టంగానూ లేదు, మొన్న మే 3వ తేదీ జరిగిన ఎగ్జామ్ కంటే ఈజీగానూ లేదు. ఫిజిక్స్ చాలా టఫ్గా ఉంది, కెమిస్ట్రీ మోడరేట్గా ఉంది, బయాలజీ ఈజీగా ఉంది. ఎవరైతే టాప్ స్కోరర్లు ఉంటారో, ఎవరైతే ఫిజిక్స్ బాగా చేస్తారో వాళ్ళకే ఎక్కువగా ఈసారి సీట్లు సాధించే అవకాశం ఉంటుంది. ఎక్కువ ర్యాంకులు కూడా ఫిజిక్స్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళే టాప్ ర్యాంకర్స్లో ఉంటారు అన్నది నిజం. నేను మొట్టమొదట అదే చెప్పాను. ఎగ్జామ్ అయిన తర్వాత ఎవరైతే ఫిజిక్స్ ఈసారి బాగా చేసుంటారో వాళ్ళకే ఎక్కువ ర్యాంకులు వస్తాయి, వాళ్ళకే ఎక్కువ సీట్లు వస్తాయి అని చెప్పాను. బయాలజీ ఈజీగా ఉంది. దాదాపు 360కి 360 తెచ్చుకునే వాళ్ళు, 350 తెచ్చుకునే వాళ్ళు, 340 తెచ్చుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. తర్వాత కెమిస్ట్రీ మోడరేట్గా ఉంది. 140 మార్కులు 150 మార్కులు తెచ్చుకునే వాళ్ళు టాప్ స్కోరర్లో చాలామంది ఉంటారు.
అదేవిధంగా ఫిజిక్స్ కష్టంగా ఉంది కాబట్టి 80 నుండి 100 మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ లెక్కన ఈసారి 500 మార్కులు పైన దాదాపు 95,000 మంది ఉన్నారు. గత సంవత్సరం 50,000 మంది లోపలే. ఈసారి 513 మార్కులకి దాదాపు 74,500 ర్యాంక్ వచ్చింది. ఈసారి 510 మార్కులకి ర్యాంకులు ఎలా ఉన్నాయో దాదాపు 80లో ఉన్నాయి. అంటే 80,000లో కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా అక్కడే నిలుస్తుంది. ఈ 275 సీట్లు గాన ఆ రాష్ట్రంలో పెరగకుండా ఉంటే కట్ ఆఫ్ ఇంకా 525, 530 కూడా నిలిచేది. కాబట్టి విద్యార్థులు అందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏంటంటే, రాష్ట్ర ర్యాంకుల జాబితా ఎన్టీఏ వారు మరో 3 రోజుల్లో రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి ఆ రిలీజ్ చేసిన ర్యాంకులు బట్టి మన రాష్ట్రంలో కట్ ఆఫ్ ఎలా ఉంటుందో, తెలుగు రాష్ట్రాల్లో కట్ ఆఫ్ ఎలా ఉంటుందో మనకి ఈజీగా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అందరూ సీట్లు సాధించాలని, ఎక్కువ మందికి సీట్లు రావాలని, ఎంబీబీఎస్ సీట్లు పెరగాలని కోరుకునే వ్యక్తుల్లో నేను మొదటివాడిని. కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్.